ఈరోజు వివిధ దినపత్రికలో ప్రధానంగా ప్రచురితమైనటువంటి వార్తా కథనాలపై మనం ముందుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ తోటి ఒక అంటే అమెరికాకు చెందిన కృత్రిమ మేధో పరిశోధకుడు అంటే ఆయనకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో లెక్స్ ఫ్రీడ్మాన్ పాడ్కాస్ట్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ప్రధాని కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఆయన ఏమంటే పాకిస్తాన్తో శాంతి కోసం ప్రయత్నిస్తే నమ్మక ద్రోహమే మిగిలింది, మరోపక్క ద్వైపాక్షిక సంబంధాల మెరుగు బాధ్యత పొరుగు దేశంపైనే ఉంది, దేశమే ప్రధానమని ఆర్ఎస్ఎస్ బోధిస్తుంది అంటూ కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను అయితే ప్రధాని వెల్లడించారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? రవి గారు, మీకు అలాగే 60 ప్రేక్షకులకు నమస్కారం. స్వతంత్ర అండి. సారీ, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మొదటి నుంచి కూడా మనకు పాకిస్తాన్ ఎప్పుడు కూడా వెన్నుపోటే పొడుస్తుంది. ఎందుకంటే లాల్ బహదూర్ శాస్త్రి గారిని ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి చూడండి రవి గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ, ఆ తర్వాత మనకు అప్పుడు 65లో యుద్ధం వచ్చింది మనకు పాకిస్తాన్. తర్వాత ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు బంగ్లాదేశ్ విమోచన, అప్పుడు యుద్ధం వచ్చింది. ఇటీవల కార్గిల్ పోరాటం మొదలుపెట్టి ప్రతిదీ కూడా వారు వరుసగా మనం ఎంత నమ్ముతున్నామో ఆ పని చేస్తున్నారు. ప్రధానమంత్రులు మారుతున్నారు, మనం ఒక రకంగా నమ్ముతున్నాం. మోడీ గారు ఇప్పుడు చెప్పారు, చాలా వాస్తవం అంటున్నాం ఈ విషయంలో. ఎందుకంటే ఎట్టి పరిస్థితులలో చైనా అండ ఉన్నన్ని రోజులు పాకిస్తాన్ మనకు పక్కలో బల్లెలాగానే ఉంటుంది. చైనా కూడా పెద్దగా పాకిస్తాన్ మీద ప్రేమ ఉండి కాదు, కానీ వాళ్ళకి అరేబియా మహాసముద్రంలో స్థావరం కావాలి కనుక ఆఫ్ఘనిస్తాన్ ద్వారా మెల్లగా పాకిస్తాన్ నుంచి దిగిపోయే పరిస్థితుల్లో వాళ్ళు రోడ్ డెవలప్మెంట్ కూడా ఇటీవల మనకు బెలూచిస్తాన్ ఆందోళన చూసాం. మనకు వాళ్ళు రైలు కిడ్నాప్ చేయడం చూసాం కదా, మనం ప్రజలందరినీ హింసించడం రకరకాలుగా చూసాం మనం. కనుక ఈ విషయంలో మోడీ గారితో ఏకీభవిస్తున్నాను. కానీ నమ్మడం అవసరం లేదంటున్నాను. నమ్మితే నమ్మక ద్రోహం చేసింది అంటే నమ్మడం అనేది మన పొరపాటు కూడా కదా. అయినా సరే సర్వేజన సుఖినోభవంతో అని మనం అనుకుంటాం కనుక మనం అసలు నమ్మినాం. 1 సారి 2 సార్లు 3 సార్లు కూడా ఇదే పని చేస్తుంటే మనం కొంత ఇంకా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో మోడీ గారు మరి 11 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు. మరి గత 2 సార్లు కూడా ఇదే జరిగినప్పుడు ఇప్పుడు మళ్ళీ నమ్మినాం మోసపోయినాం అంటే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏదైనా సరే ఇక ముందు మరింత జాగ్రత్తగా ఉండాలి పాకిస్తాన్తో, ముఖ్యంగా తనకు మద్దతు ఇస్తున్న పాకిస్తాన్ మద్దతు ఇస్తున్న చైనాతో కూడా ఇంకా మరింత జాగ్రత్తగా ఉండాలని అనిపిస్తుంది.